దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున ఈ యొక్క శుభదినాన్న ఇలాగ మీతో కలిసి మీడియా ద్వారా మాట్లాడడానికి ప్రభువు చూపిన కృపను బట్టి ప్రభువును స్తుతిస్తూ, విశేషముగా మొదటి సంవత్సరపు వార్షికోత్సవాన్ని జరుపుకోవడానికి కృప చూపిన దేవునికి వందనాలు తెలియజేస్తూ, ఈ రీతిగా మొదటి సంవత్సరం కంప్లీట్ చేసుకుని రెండవ సంవత్సరం అడుగుపెడుతున్నటువంటి కృపాసింహాసనం యొక్క పరిచర్యలో చేర్చబడిన విశ్వాసులైన ప్రతి ఒక్కరికి, అలాగనే ఈ పరిచర్యను ఎంతో మంచిగా నడిపిస్తున్నటువంటి దైవజనులు భూషణ్ గారికి, అధ్యక్షులు ఈ దశరథర్ గారికి ప్రభువును రక్షకుడని యేసుక్రీస్తు నామమున ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ, అలాగనే ఫస్ట్ యానివర్సరీ జరుపుకుంటున్న మీ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ నేను తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఇలాగ మీతో మాట్లాడడం నాకు చాలా సంతోషాన్ని కలిగిస్తుంది. ఎందుకనగా గత 2023 డిసెంబర్ నెలలో నేను మీ మధ్యకి వచ్చినప్పుడు నన్ను ఎంతగానో ప్రేమతో చేర్చుకుని మంచి ఆతిథ్యమును కలుగజేసి చక్కగా అన్ని విషయములలో నన్ను పట్టించుకునొచ్చు నా కొరకు నా పైన మీరు చూపినటువంటి బహు విశేషమైన ప్రేమను బట్టి కృపాసింహాసనం పరిచయం చేర్చబడిన ప్రతి కుటుంబానికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నా. అంత మాత్రమే కాదు, ఆ రీతిగా నడిపించడానికి, నన్ను ప్రేమించడానికి, నన్ను మంచిగా చూసుకోవడానికి మీ అందరినీ ప్రోత్సహించిన దైవజన భూషణ్ గారు, అలాగే శ్రీధర్ గారికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. అంత మాత్రమే కాక ఎన్నో కష్టాలు పడి, శ్రమపడి, ప్రార్థనలు చేసి, ఉపవాసాలుండి, కన్నీరు కార్చి ఈ రీతిగా కృపాసన పరిచయం ప్రారంభించి, బహుశా చాలామంది అనుకుని ఉండొచ్చు ఏదో ప్రారంభించారులే జరుగుద్దేంటని. కానీ దేవుని కృప నుండి, కృప ద్వారా అత్యున్నత సమాజం యేసును కలుసుకునే దానికి ఏర్పాటు చేయడం ఈ కృపాసంవత్సరం పరిచర్యలు 1 year ఇంత చక్కగా కొనసాగడానికి ప్రభువు ఎంతగానో కృప చూపారు. నేను నమ్ముతున్నాను ఇది కొనసాగుతూనే ఉంటుంది. అలాగ మేము ప్రార్థనలు చేయించు ఉన్నాం. అంత మాత్రమే కాకుండా ఈ రీతిగా సంఘము స్థిరపరచబడ్డానికి, కట్టబడ్డానికి, సంఘబిడ్డలైన మీ అందరికీ యొక్క సహకారము ప్రత్యక్షంగా పరోక్షంగా మీరు అందిస్తున్న ప్రతి సహకారాన్ని బట్టి కూడా ఆ గొప్ప దేవునికి వందనాలు తెలియజేస్తూ, మీ అందరికీ కూడా నా శుభాకాంక్షలు, వందనములు, ఆశీర్వాదాలు తెలియజేస్తాం. మిత్రులారా, గమనించండి, ఇప్పుడు చాలామంది స్టేజ్ మీద కూడా దైవజనులు ఉన్నారు. వారందరికీ కూడా పెంటెకోస్టల్ ఫెలోషిప్ చర్చెస్ ఆఫ్ ఇండియా తరపున, ఇంటర్నేషనల్ తరపున మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు దైవజనులు కూడా తెలియజేస్తున్నాం. మీకు ఇంతమంది దైవజనులు, ఇంతమంది సహకారులుగా ఉన్నారు, అందుబట్టి ప్రభువును స్తుతిస్తున్నాను. కాబట్టి ప్రార్థించే దైవజనులు, మీకోసం సహకరించేటువంటి దైవజనులు, ఇంత గొప్ప సాక్షి సమూహం అని గ్రంథకర్త అపోస్తలుడైన పౌలు అన్నట్లుగా ఇంతమంది దైవజనుల సమక్షంలో ఈ ఫస్ట్ యానివర్సరీ జరగడం అనేది ఎంతో సంతోషకరం. అయ్యలారా, మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మీలో కొంతమంది నేను ఆ విదేశానికి వచ్చినప్పుడు అలాగూ దేవుడు దైవజనులకు ఆశీర్వాదములతో ఈ పరిచర్యలు ముందుకు నడిపించునుగాక. ప్రియా దేవుని బిడ్డలారా, పరిశుద్ధ లేఖన భాగంలో ఒక చక్కని కీర్తన మనకి కనబడుతుంది. ఆ కీర్తన ఏదనగా 136వ కీర్తన. 136వ కీర్తనలో 26 సార్లు ఉంటుంది ఆయన కృప నిరంతరముండును అని. ఆయన కృప నిరంతరముండునని. దేవుని దాసునిగా మీ అందరికీ కూడా ఆ దేవదేవుని కృప నిరంతరము ఉండి నడిపించాలని, కృపాసింహాసనం పరిచర్యలు కేవలం సాల్మియాలో ఒక ప్రాంతంలోనే కాకుండా ప్రభువు చిత్తమైతే ఇతర ప్రాంతాలలో కూడా ఏర్పాటు చేయబడడానికి ప్రభు సహాయం చేయాలని, విశేషముగా దేవుని యొక్క కృపలో పాలు పొందుచున్న, ఎదుగుతున్న మీ అందరూ కూడా మెట్టుకు ప్రభువు ఎదుట నిలబడుటకే పరిశుద్ధాత్మ దేవుడు కృప చూపునుగాక. మీ అందరినీ నా దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆయన కృప నిత్యము మన కృపా సింహాసన పరిచర్యలకు తోడుగా ఉండాలని కోరుచు ప్రార్థిస్తూ, మరొకసారి కృపాసింహాసన పరిచర్యలు 2వ సంవత్సరానికి అడుగుపెడుతున్న ఈ శుభ సందర్భాన పెంటెకోస్టల్ ఫెలోషిప్ చర్చెస్ ఇంటర్నేషనల్ ఇండియా తరపున మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రభువు చిత్తమైతే ఈ ఏడాదిలో మరొకసారి మనందరమును ప్రత్యక్షముగా కలుసుకుంటామని నేను ఆకాంక్షిస్తున్నాను.
దేవుడు మనలను దీవించునుగాక. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ గాడ్.